చలో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటా మాస్ మల్లన్న ముచ్చట్లకు స్వాగతం వచ్చేసిడు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా కొత్త ఏడాది గొలిగే ముచ్చట్లు ఏమున్నాయి ఏం కథ ఏం సంగతి అనేది. ఇక అందరికీ కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ ఏమనుకొచ్చిండు ఎరికేనా. ఇక అమ్మవారు ఇంద్రకీలాద్రి పర్వతం మీదకి పోయి దుర్గామాతను మొక్కుకుంటా అమ్మాయిగా ఈ ఏడల్లా కాదు మొత్తం పిల్ల జల్ల అందరూ ఈ కొత్త సంవత్సరం గోలిగా చల్లగా ఉండాలి, నువ్వే మమ్మల్ని కావాలి మంచిగా చూడాలని చెప్పని మొక్కున్నాడు అనుకో రాదురి. ఇక అంతేనా ముఖ్యమంత్రి సార్ వస్తున్నాడని ఆలయ అర్చకుల దగ్గర నుంచి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఇక మహాబ్రహ్మాండంగా చేసిండ్రు అనుకో రాదురి. ఏదేమున్నా ఈ కొత్త సంవత్సరం ఎందుకంటే 2024 అయిపోయింది కదా, ఈ సంవత్సరాంతం గడిచిన గండాలు బొండాలు ఏమన్నా ఉంటే అన్ని తొలగిపోని ఇక ఈ కాంచెలు జనమంతా పిల్ల జల్ల ఇల్లు పొల్లు పంట ఏది ఉన్నా వాళ్ళకి ఏ నష్టం లేకుండా చల్లగా చూడాలి తల్లి నువ్వే కాయాలని ఏపీ జనం అందరి తరపున మంచిగా కోరుకున్నాడు అనుకో రాజురి. ఇక ఎంత మంచి మనసు ఉండాలి చెప్పురు ముఖ్యమంత్రి అంటే గిట్ల ఉండాలి. ఇక కొత్త సంవత్సరం కొలిగే దేవుని కాడికి పోయి ఆయన గురించి కాకుండా అందరు బాగుండాలి అట్లా నేను ఉండాలి అన్నాడు తప్ప ఇక నేనే బాగుండాలి నాకే ఆమ్దాన్ రావాలి నన్నే 5 ఏళ్ళకి జనాలు దింపాలని జగనాలు లెక్క ఏం కోరుకోలేదు. జగనాలు అన్నాడు అట్లా గుళ్ళకు పోయినోడు కూడా కాదు. కానీ ఆ మాటకు వస్తే ఆముచ్చట ఇవ్వాలి ఎందుకు తొలుతా కొత్త సంవత్సరం కొలిగే. ఇక పోయిన పీడ పోయింది కానీ మొత్తానికైతే ఏపీకి ఎక్కలేని ఆనందాలు వెదజల్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరుకున్నారు. ఒకపారి చూసొద్దాం రాజు. ఏపీ జనాలకు ఏనాడైతే గాలిపంక పార్టీ పోయి కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిందో, చంద్రబాబు సారు సీఎంగా ఏనాడైతే ప్రమాణ స్వీకారం చేసిండో గయాల్టి కాంచెల్లి మంచి రోజులు వచ్చినాయి, కొత్త సంవత్సరం కూడా సురు అయిందుల్లా. ఇక కానీ ఇవాళ కొత్త సంవత్సరం అవుడుతోటి ఏపీ జనాలు మంచిగా ఉండాలని చెప్పి ఇక మొత్తానికైతే దేవుని కాడికి పోయి దండం పెట్టుకున్నాడు సీఎం చంద్రబాబు సారు. విజయవాడలో పర్యటించిన సీఎం సారు ఇంద్రకీలాద్రి మీనున్న దుర్గమ్మను దర్శించుకున్నాడు. ఇక సీఎం సార్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికిండ్రు గుడి పూజార్లు. అటెనక షిక్కి సీఎం చంద్రబాబుకు వేదాశీర్వాదం చేసిండ్రనుకో రాదుర్రి. హాగో గదన్నట్టు మొత్తానికైతే సీఎం చంద్రబాబు కొత్తేడాది అంతా శుభమే జరగాల, ఏపీ జనాలు బాగుండాలా అని చెప్పి దుర్గమ్మను కోరుకున్నట్లు తెలిపిండుల్లా. ఈ నూతన సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా దుర్గమ్మ తల్లి ఆశీర్వదిస్తూ ఉంది. ఇది చాలా సంతోషం. ఏదైతే ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరినీ ఆరోగ్యపరంగా ఆనందంగా ఆదాయాన్ని పెంచుతూ అందరినీ సుఖ సంతోషాల్లో పెట్టాలని ఈ రాష్ట్రానికి అన్ని విధాల శుభం జరుగుతుందని, అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దుర్గమ్మ తల్లిని ప్రార్థించాను. ఈ సంవత్సరం నుంచి తెలుగువారికి అన్ని జయాలే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక్కసారి అందరికీ అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో ఏపీ జనాలు అద్భుతాలు సాధించాలని చెప్పి ఆకాంక్ష ఇచ్చిండు. ఇక మొత్తానికైతే గీ తీరుగా కొత్త సంవత్సరం గోలిగా శుభాకాంక్షలు తెలుపుకుంటా ఇక ఏపీ జనాలకు మంచి భరోసానే ఇచ్చిండు అనుకోరాదుర్రి. ఇక తెలుగు సినిమా హీరోలకు ఇలా కొత్త సంవత్సరం గోలిగా మాస్ మల్లన్న తరపు వార్తలకు వెళ్ళి మీకు ఒక ఛాలెంజ్ గట్టిగా ఇస్తున్నా. మీకు దమ్ముంటే రావాలి. మీరు పెద్ద పెద్ద సినిమాలలో ఏం చేసిరో ఎట్లా చేసిరో మాకు తెలియదు కానీ పాలకొండకు పోదాం. మనోడు తెలుగోడు ఏది కొత్త సంవత్సరం గోలిగా వాళ్ళ అమ్మ పైసలు ఇవ్వకపోతే ఏం చేయాలో తెలియక ఏం చేసినో తెలుసా? ఈ సాహసం మీరు చేయగలరా? ఎన్టీఆర్ కానీ రామ్ చరణ్ కానీ అల్లు అర్జున్ కానీ ఆనాటి నుంచి ఈనాటి దాకా ఏ హీరో అన్న ఈ సాహసం చేసి ఉంటే ఏది మీ గిమరాలు ఏమి లేకుండానే ప్రూపులు ఏమి లేకుండానే ఒక్కడే పోయి స్తంభం ఎక్కి స్తంభం మీద ఉన్న తీగలను నవారు చేసుకొని మంచం వేసుకొని కరెంటు తీగల మీద వండడంటే ఇబే ఎంత ఛాలెంజ్ ఏం కథ మీతోటి అవుతుందా? రారి సినిమా హీరోల మీకు దమ్ముంటే గిట్లా వండుకొని చూడు కరెంటు తీగల మీద. కరెంటు వస్తుంది రో నాయన సస్తవురా అన్నా కూడా లే పింఛన్ పైసలు వచ్చినాయి ఇస్తేనే దిగుతా అని ఛాలెంజ్ చేసుకుంటా ఊరోజులందరూ గుమ్ముగున్నా కూడా కరెంటు తీగల మీదకి వెళ్ళి కుదరలే. మళ్ళీ పరాకాతుగా పక్కేసుకొని పడినట్టే పన్నెండు రాదు కరెంటు తీగల మీద 3-4 తీగల మీద వండుకొని ఒక తీగ మీద కాల్ని సపోర్ట్ చేసి ఇంకో తీగ మీద తలకాయ పెట్టి నెత్తికి చేతులు పెట్టుకొని అరెవ్వా ఇటువంటి మునగాడు ఏడ దొరుకుతాడులా.
ఈయన గిన్నిస్ రికార్డుల కంటే ఏ రికార్డులకి ఎక్కించినా తక్కువ అవుతుంది. ఒక్కపారి చూద్దాం రారే. నూతన సంవత్సరం గోలిగా అద్భుతమైన ఫీటు తెలుగు హీరోలతో అసలే కాదు ఇట్లాంటి ఫీటు చూపిస్తారా? కొత్త సంవత్సరం చిత్రాలు మామూలుగా ఉండయి, ఒక్కొక్కల ముచ్చట ఒక్కొక్క తీరుగుంటది. మరి ఇవాళ మొత్తం గంతే అన్నట్టు. ఎందుకంటే బిర్రుగా తాగుంటారు కదా, తాగిన మత్తులో ఏం చేస్తారో తెలియకుండా పెయి మీద సోయి లేకుండా చేస్తారన్నట్టు. ఇక ఇక్కడ చూడుండ్రి, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలము ఎం సింగాపురం ఊర్లే మందు తాగిన మత్తుల ఒక ఆయన ఆల్చల్ చేసిండు. ఊరోళ్ళందరినీ మస్తుగా భయపెట్టిండనే చెప్పాలా. ఇక మరి అమ్మకు పింఛన్ పైసలు వచ్చినాయట. ఇక మరి 31 అంటే ముక్క సుక్క మామూలుగా ఉండదనే అనుకుంటారు అందరూ. ఇక అమ్మ కాడికి పోయి అమ్మ పైసలు కావాలా దావత్కి అని చెప్పి మాట్లాడిండట. నేనైతే పైసలు ఇయ్యనే ఇయ్యా, అండ్ల మందు తాగుతా అంటే అసలే ఇయ్యా అని తల్లి చెప్పిందట. ఇక అప్పటికే దాగున్న యజ్జల ఎంకన్నా అనేటైనా ఇక మందు తాగిన మత్తుల కరెంటు పోలెక్కి కరెంటు తీగల మీద వండుకొని అందరినీ భయపెట్టిండు చూడుండ్రి. దిగురా నువ్వు దిగురా. నాటికే తగిలింది రెండు ఇచ్చాను దానికి తిడతాను వామ్మోనే చూసిండ్రా, దిగుమంటే నేను దిగానే అంటాండు. ఇక మరి తాగిన మత్తులో ఏం చేస్తుండో తెలకుండా చేస్తుండు గాని ఇక ఎమ్మటనే స్పందించిన గా ఊరోళ్ళు గా కరెంటు తంబము ట్రాన్స్ఫార్మర్ డీపీ స్విచ్ ను ఆపియేసుడుతోటి తప్పిందనుకోరాదు రి ముప్పు. లేకపోతే ఏమైతుండే, కర్రె గాలిన కాకి లెక్క అయితుండే. ఊపిరి పీల్చుకున్నారు ఇక మొత్తానికైతే గా ఊరోళ్ళంతా. అది ఉండాలి. ఇసొంటోళ్ళు కూడా ఇసొంటోళ్ళు ఉంటేనే మళ్ళీ ఇచ్చిన పైసలు వసూలు అయితే వాళ్ళకి అప్పు పుడుతుంది అన్నట్టు. ఒక ఆయన 6 నెలలు ఇస్తే పోయి జర ఎట్లన్నా చేసి అప్పియాలంటే 10 లక్షలు ఇచ్చిండట. ఇచ్చిన పాపానికి నోటు కూడా రాసుకున్నారట. మరి ఏమయ్యా 6 నెలలు అవుతుంది 10 లక్షలు ఇవ్వవా అని అంటే, నీకు నేను 10 లక్షలు ఇవ్వాలన్నా, ఇట్లా నా సంగతాన్ని నకిలీ పోలీసు వాళ్ళని దింపి నీ మీద రేప్ కేసులు పెట్టిస్తా, నీ మీద ఆ కేసులు పెట్టిస్తాను, నన్ను పైసలు అడిగితే ఈ పంత వాళ్ళ కొట్టిస్తా అని రివర్స్ బెదిరిస్తున్నాడట. ఇదెక్కడి ముచ్చట ఇదెక్కడి కథరు అని తిప్పలు పడుతుండగానే మళ్ళీ నీకు పైసలు ఇస్తారా అని పిలిచినట్ట రూముకు. సరే ఇస్తాడు కావచ్చు రూముకు పోయేసరికి ఆల్రెడీ అక్కడ ఒక పిల్లని ప్రిపేర్ చేసి పెట్టి ఆ పోలీసు వాళ్ళని ఆడ నిలబెట్టి ఏది నకిలీ పోలీసు వాళ్ళని, ఇగో ఈ అమ్మాయి నువ్వు ఈ అమ్మాయిని రేపు చేసినట్టు పోలీసు వాళ్ళు కూడా సాక్ష్యం, నీకు నేను స్టేషన్లో వేసుడు గ్యారంటీ 10 లక్షలు కాదు ఇంకో 1 కోటి రూపాయలు ఇస్తావా అయ్యవా అని బెదిరిస్తున్నాడట. ఇక ఏం చేయాలనో తెలియక అసలు పోలీసు వాళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళు గుట్టు రట్టు చేసిన అనుకోరాదు. తీసుకుంటూ తీసుమార్కాన్లు జనంలో ఏం చెప్పాలో చెప్పుండ్రి. పైసలు ఇచ్చింది పోయింది మీకెళ్ళి కేసులు పెడతా, నేను చంపేస్తా, ఇంక పైసలు ఇస్తావా అయ్యవా అన్న కాడికి వచ్చిరంటే మహా అనుభావులు ఉండాలి బాబు మీలాంటి వాళ్ళు. చూడురు కథ ఎట్లుందో. 6 నెలలల్లా మళ్ళా తిరిగిత్తా అని 10 లక్షల రూపాయల అప్పు తీసుకున్నాడట. ఇక మరి టైం అయిపోయింది, పైసలు ఇయ్యలేడు. మళ్ళా మీదికేని బెదిరింపులకు దిగిండట. ఇంకా అటెనక షిక్కి నకిలీ పోలీసులను రంగంలోకి దింపిండట. అప్పిచ్చిన మనిషికే జలక్కిచ్చిండు చూడుండ్రి. రివర్సు 1 కోటి రూపాయలు ఇయ్యాల నువ్వు, లేకపోతే రేప్ కేసు పెడతా, గంజాయి కేసు పెట్టి జైలు లేపిత్తా అని బెదిరించిండట. నుల్లా అనుమానం వచ్చిన బాధితుడు పోలీసోళ్ళ కాడికి పోయి నకిలీ పోలీసుల గుట్టు రట్టి చేసిండు. గీ ముచ్చట ప్రకాశం జిల్లాలో అయిందనుకో రాదుర్రి. ఇక ఒంగోలు భాగ్యనగర్ 2వ లైన్ల చలగర్ల సాయి శ్యామ్ కుమార్ సెలూన్ షాప్ పెట్టుకొని బతుకుతాండట. ఇక పైసలు అవసరం అవ్వడుతోటి తనకు పరిచయం ఉన్న మనిషి కాడ 10 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడట. 6 నెలలలో ఇత్తా అని అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడట. నువ్వు మోతేవారి మొత్తం ఈ టీంలో 9 మంది, ఇతను కాకుండా 8 మంది సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టులుగా కూడా కొంతమంది పనిచేస్తున్నారు. సో ఈ డ్రెస్సులన్నీ కూడా రెంట్కి తీసుకొని సో వీళ్ళు ఒంగోలుకు వచ్చారు. ఈ యొక్క శ్యామ్ అనే అబ్బాయి పిలిపించి ఒక ఇంటికి పిలిపించారు, డబ్బులు ఇస్తాను అని చెప్పారు. వచ్చిన తర్వాత అతన్ని బట్టలన్నీ ఇప్పించేసి అలాగే అతన్ని న్యూడ్గా ఫోటోలు తీయటం, డ్రగ్ లాగా దొరికిందని చెప్పి అతన్ని బ్లాక్మెయిల్ చేసి వీడియో తీశారు. అతన్ని డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. లాస్ట్లో ఒక 20 lakhs డిమాండ్ చేశారు. 1 crore రూపీస్ నుంచి ఒక 5 crores నుంచి అలాగా బేరమాడి ఆఖరికి ఒక 20 లక్షలు ఇచ్చేటట్టుగా అతని దగ్గర భయపెట్టారు. లేదంటే వీడియోలన్నీ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఈ లోపల మన సమాచారం రావడంతో
వీళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. 6 నెలలు గడిచిపోయినాయి. ఇక ఆయన తీసుకున్న డబ్బులు ఇయ్యలేడు. మళ్ళీ మీదికెంచి అప్పిచ్చిన మనిషినే గీ తీరుగా తిప్పలు పెట్టిండు. ఇక ఆయనకున్న పరిచయంతో పట్నంకు చెందిన గదే హైదరాబాద్కు చెందిన ఫ్యాషన్ డిజైనరు యూట్యూబర్ విజయలక్ష్మిని ఇక వాళ్ళ కాడికి పోయి శ్యామ్ కుమారు ఇక నేను చెప్పినట్లు చేస్తే పెద్ద మొత్తంలో పైసలు ఇస్తా అని చెప్పిండట. ఇక మరి పైసలు అనగానే మాయమాటలు నమ్మి ఇక మొత్తానికైతే ఆయన చెప్పినట్టు చేసిందట. హైదరాబాదు కృష్ణనగర్ల సినిమా షూటింగ్లకు అద్దెకిచ్చే పోలీస్ యూనిఫామ్లు తీసుకొని నలుగురితోటి నకిలీ పోలీస్ వేషాలు వేపించిండ్రట. ఇక అనుకున్నట్టే ప్లాన్ ప్రకారము అప్పిచ్చిన మనిషి కాడికి డబ్బులు ఇస్తా అని చెప్పి శ్యామ్ కుమారు తన రూమ్లకు పిలిపించుకున్నాడట. ఇప్పటికే విజయవాడకు చెందిన ఒక యువతినిగా రూమ్లు ఉంచిండట నుల్లా. ఇక ఆ సమయంలో నకిలీ పోలీసులు రంగంలోకి దించిండు. ఇంకేంది అసలు ఇక కథ సురువు చేసిండు. ఇక ఆఖరికత్తే 20 లక్షలు ఇచ్చేటట్టు డీల్ కుదుర్చుకున్నాడట. అయితే నకిలీ పోలీసుల కదలికల మీద అనుమానం వచ్చిన బాధితుడు ఒంగోలు తాలూకా పోలీసుల కాడికి పోయి సారు గిది ముచ్చట అని చెప్పిండ్రట. ఇక రంగంలోకి దిగిన అసలు పోలీసులు నకిలీ కాకిలా ఆట కట్టిండ్రు. కేటుగాళ్లను కటకట అల్లలకు నెట్టిండ్రు. అయ్యో మరి ప్రతిరోజు అదేటోళ్ళు వాళ్ళకు పండుగ దినం న్యూ ఇయర్ అంటే ట్యాక్సీ పేయర్లను గౌరవించుకోవాల్సిన అవసరం ఏ సర్కారుకైనా ఉన్నది కదా. ఇక దేశం వల్ల చూసుకుంటే నాయన రాత్రి ఒక్కనాడే ఎన్ని సీసాలు విగత జీవులైనాయో, ఎన్ని సీసాలు డెడ్ బాడీలు అయి పడిపోయినాయో, ఏడ వడ్డోళ్ళు ఆడ వడ్డరో, ఎక్కడి కథలు ఏం కథలు. పోలీసు లోరోకు పొట్టు ఆయన లోరోకు సంబరాలు ఓరోకు అంబరాలు ఓరోకు ఏమున్నది. 31st నైట్ అంటే చెప్పటట్లేదు అనుకో రాదురి. ఏదేమున్నా సర్కారు గల్లపెట్టిన మట్టుకు గల్లా 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 అని శలమలు ఆడింది అనుకో రాదురి. ఒక్క వారం రోజుల ముందు నుంచే ఎట్లా ఉందంటే కథ 31st వస్తుంది 31st వస్తుందని. ఇక 31st వచ్చేదాకా కూడా తాళలేని వాళ్ళు ఎంత సర్కారు సాదుకున్నందుకు నిలబడ్డారంటే వాళ్ళకు సర్కారు ఎప్పుడు వచ్చినా గౌరవించుకోవాలి. ఇంకా వీలుంటే అత్యధికంగా రోజు ఎవరు ఎక్కువ తాగుతారు అనేది వైన్ షాపుల దగ్గర ఒక కౌంటింగ్ తీసుకొని ఉత్తమ తాగుబోతులు అనే సర్టిఫికెట్లు కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఏ జిల్లాకు ఆ జిల్లా ఇచ్చి బాడీ బిల్డింగ్ల పోటీలు పెట్టినట్టు తాగుబోతుల పోటీలు కూడా పెడితే మస్తు నడుస్తుంది. ఎందుకంటే అట్లా ఎంకరేజ్ చేసిరు అనుకోండి సర్కారులు, ఇంకా మీ గల్లపెట్టెలు గలగలంటాయి కదా, అగో పని చేయరు మంచిగుంటుంది. ఏదున్నా లేకున్నా గిదొక్కటైతుండాలా. ఇక న్యూ ఇయర్ వచ్చిందంటే ఎట్లుంటదుల్లా క్లాసులు గలగలలాడాల్సిందే. మందుబాబుల జోషు మామూలుగా ఉండదు. గందుకే మందు కొనుగోలు జోరుగైనాయనే చెప్పాలా. ఏ వైన్స్ దుకాణం కాడ చూసినా కూడా కలకలలాడింది మందుబాబులతోటి. డిసెంబర్ 31 రాత్రి వేసే హంగామాకు జర్రంత సుక్క చేర్చి ఇక మందు ప్రియులు రచ్చరచ్చ చేసిండనే చెప్పాలా. ఇక మొత్తానికైతే వైన్స్ దుకాణంల కాడికే కాకుండా రిటైల్ కొనుగోలు కూడా జోరే అయినాయి. పట్నంలో న్యూ ఇయర్ జోష్ కోసము మందు అమ్మకాలు జోరుగా సాగినాయుల్లా. ఇక వాళ్ళకి ఇష్టమైన బ్రాండ్ కోసం దుకాణాల కాడ మందు బాబులు మస్తుగా ఎగబడ్డారు. ఎక్కడ చూసినా వైన్స్ దుకాణాలు కిటకిటలాడినాయనే చెప్పాలా. అగుమజాము రాత్రి వైన్స్ దుకాణాలు తెరిచుంచిండ్రులో. ఇక బయట జాగాలలో అయితే మందు తాగేటోళ్లకు కఠిన చర్యలు తప్పాయని ఇక న్యూసెన్స్ అయితే కేసులు బుక్ చేస్తామని వార్నింగ్ ఇచ్చినా కూడా మందు బాబులు తగ్గేదేలే అనుకుంటా పెగ్గు మీద పెగ్గు కొట్టిండ్రు. ఇక ఈ కొత్త సంవత్సరం ఏడుకలు అబ్గారీ శాఖకు పెద్ద ఆదాయాన్ని తెచ్చిపెట్టినాయని చెప్పాలా. ఉత్తుత రోజులలో అయితే రాష్ట్రం మొత్తం మీద 100 నుంచి ఇక 150 కోట్ల దాకా అమ్మకాలు జరుగుతాయి. ఇక వీకెండ్ వచ్చిందంటే 200 కోట్ల నుంచి 300 కోట్ల దాకా. ఇక డిసెంబర్ నెల ఆఖర్లో అయితే మందు అమ్మకాలు రెట్టింపు అవుతాయిలో. ఇక 2024 డిసెంబర్ 30 తారీఖు నాడు ఒక్కరోజే రాష్ట్రం మొత్తం మీద 402 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినాయంటే చూడుండ్రి. వామ్మో, తిరుపతి ఎంకనే బంగారానికి అడ్డా అని చెప్పి మనం అనుకుంటాం కదా. తిరుపతి ఎంకన్నా బంగారు కానుకలు ఎంతో మంది ఇస్తుంటారు. ఇక బంగారం నగదంటే సరే భూములు సరే తిరుపతి ఎంకన్నా అంటే మరి అసలు భక్తి, తిరుపతి ఎంకన్నా అంటే మనకు అసలు దేవుడు. ఇక మరి అసలు దేవుని కాడికి ఇక నా ప్రత్యేకతను చాటుకోవాలి. కానీ హైదరాబాద్ పట్టణం నుంచి ఒక ఆయన పోయినుండే పెద్ద మనిషి, ఆయన పోయినోడు ఉక్కపోయిండా 5 కిలోల బంగారం మెడలు వేసుకపోయిండు. హైదరాబాద్ అంటేనే ఈ బంగారు చైన్లు ఉంగరాలు ఈ సోకు ఎక్కువ కదా. ఇక అన్న 5 కిలోల బంగారం వేసుకొని పోయేసరికి ఆడ చూస్తున్న వాళ్ళకి అగనే ఏంది ఇది నిజమేనా, ఓయమ్మ ఈ మనిషి ఎందుకు ఇంత గోల్డ్ వేసుకుండు అనుకుంటా లైన్లో నిలబడ్డ వాళ్ళంతా ఆశీర్వపోయారట. కొత్త సంవత్సరం గోలిగా కూడిపోతుంటారు కదా దైవ దర్శనానికి. అగో అట్లా తెలంగాణ నుంచి ఈ పెద్ద మనిషి పోయేసరికి అందరు చిత్రంగా చూస్తున్నారట. ఏందో అంటే హైదరాబాద్ మాది మాకు ఇట్లనే ఉంటుంది, మరి దేవుడు అంటే భక్తి ఉంటుంది, బంగారం అంటే ఇష్టం ఉంటుంది, అట్లా వస్తాం మేము అని చెప్పని జబర్దస్త్గా చెప్తున్నాడు. ఒక పారి ఇందాం రారి. అబ్బర బిడ్డో, మెడ నిండా బంగారమే మెడ చుట్టూ బంగారమే చూడుండ్రి. తిరుమల కాడికి వచ్చిండు ఓ భక్తుడు. ఇక వచ్చి అందరిని ఆకట్టుకున్నాడు అనుకో రాదుర్రి. ఇక గీనే హైదరాబాద్కు చెందిన తెలంగాణ ఒలింపిక్ సంఘము సంయుక్త కార్యదర్శి అట. ఈయన పేరు కొండ విజయ్ కుమార్ అట. ఇగో చూడుండ్రి, తిరుమలకి వచ్చేటప్పుడు దాదాపు 5 కిలోల బంగారు ఆభరణాలు ఇక మెడలేసుకొని తిరుమల ఎంకన్నను దర్శించుకున్నాడులా. ఇక అందరితోటి లైన్ల నిలబడ్డ విజయ్ కుమార్ ని చూసి ఆయన వేసుకున్న బంగారు
బంగారు ఆభరణాలని చూసి ఇక అక్కడికి దర్శనానికి వచ్చిన భక్తులు మొత్తము ఇక ఆయన మీద దృష్టి పెట్టిండ్రు అనుకో రాదుర్రి. ఒక్కసారి గంతగానం బంగారం వేసుకొని వచ్చుడుతోటి అవాక్ అయిపోయినరు. మెడలనేమో గొలుసులు, చేతికేమో ఉంగురాలు, మళ్ళనేమో బ్రాసులైటు. ఇక చూసిండ్రు కదా, ఒక్కటి కాదు రెండు కాదు తీరు ఆభరణాలను మొత్తానికైతే అలంకరించుకొని వచ్చిండు. వీటిని చూసిన భక్తులు అట్లనే పరిశీలించుకుంటూ చేరిండ్రు. అయితే గీ విజయ్ కుమార్ కు బంగారం అంటే మస్తు పానమట. ఇక మరి అందు గురించనే ఇక బంగారం ఎప్పుడు గిట్లనే వేసుకుంటూ వస్తాడట నుల్లా. అందుకే గిట్ల భారీ ఆభరణాలు చేపించుకొని ధరించుకుంటా అని చెప్పుకొచ్చిండు. నాందేడు, వస్మత్ నగర్, చోండి అటు పోతున్నా అంటే అకోల దాకా ఎట్లున్నదంటే అల్ల కలోల ఉన్నది. ఏందో ఎరికేనా మంచు 10 దాకా కూడా అవతల వచ్చాడు కనబడతలేడు, ఇతలో ఏడు కనబడతలేడు. ఎటు పోతున్నామో తెలుస్తలేదు. మంచు నిండా అమ్మేసింది అనుకో రాదురి. ఇక మంచు ఉందంటే చలి ఉన్నట్టే కదా, చలి ఎట్లాగో ఈగం పుట్టిస్తుంది. ఆ ఈగంలో ఆగమాగం ఉన్నది ఇక సార్ మంచుతోటి. ఎక్కడి బండ్లు అక్కడ ఆపుకొని నిలబడ్డారు. రోడ్డు మీద పోతుంటే మరి ఏది కనపడక లైట్లు వేసినా కూడా కనబడని మంచు ఉంటుంది కదా, అట్లా చుట్టూ అమ్మేస్తాలకు ఇక అంబటాల 10-11 దాకా కూడా తేట తెల్లం అయితలేదట. సూర్యుడు ఉన్నాడా లేడా అర్థం అవుతలేదట, గంతగా అమ్మేస్తున్నదట మంచు. ఇక చూడు కానీ మంచు చూస్తానికి అయితే ముద్దు ఉంటుంది కానీ ఆ మంచులో అవతలోడు తెలియకపోతే మాత్రం ఇంకా ప్రమాదం ఉంటుంది కదా. అట్లా మంచు చూస్తానికి ముద్దుకుంటుంది అంటే మన ఇంటి చుట్టూ తిరగాలి, లేకపోతే మన బైకాడికి పోయి రావాలి. కానీ ఐవోల పోటీ తిరిగేది ముద్దుకుందని ఇక ఆయనతో బండ్లే తెలియక గుద్దుకుంటున్నాయి. ఇక ఎవడొచ్చి మనల్ని గుద్దేది తెలియదు, తెల్లారినాక మళ్ళీ గుద్దినా కూడా మనం ఎవరు కనబడేది కూడా తెలియదు. అంబులెన్స్ కూడా వచ్చే అంత అవకాశాలు లేరంత మబ్బున్నది చూడుది. ఇక హైవేల పొంటి జాగ్రత్త, అడవలే నడవకూరి. నీ పాడుగాను 9 దాటినా కూడా పొగ మంచు అయితే పోతలేదు కదా. లైట్ వేసుకున్నా కట్టమే ఉన్నది కనబడు. ఎంతకని లైట్లు వేసుకొని పోతారు చెప్పుండ్రి. ఇక ఈ పొగ మంచు చేయంగా అటు నుంచి వచ్చే బండ్లు ఇటు కనబడతలేవు, ఇటు నుంచి పోయే బండ్లు అటు కనబడతలేదు. ఇక మరి పొగ మంచు పోయేదాకా ఎటన పోకపోవడే మంచిదనుకుంటే టైం అయిపోవట్టే, పనులు లేట్ కాబట్టి. ఇక చూడుండ్రి, ఈ సంగారెడ్డి జిల్లా కాడున్న నాందేడ్ నుంచి వెళ్ళి అకోలా దిక్కు పోయే పెద్ద రోడ్ ఎట్లా గమ్మేసిందో పొగ మంచు. చూసిండ్రు కదా, పొద్దుగాల 9 దాటినా కూడా హైవే మీద గిట్లనే దట్టంగా ఉంటున్నదట నుల్లా మంచు. రోడ్డు మీద ఎంత దగ్గరలున్న బండ్లు కూడా కనబడతలేవంటే అర్థం చేసుకోవాలా. ఇక జర భద్రముల్లా కనబడక టక్కరించుకుంటే కాలు చేతులు ఇరగగల. జర పైలము లైట్లు వేసుకొని చిన్నగా మెల్లగా ఓన్రి. ఇంకా గివ్వనట్టు వాటి మాస్ మళ్ళన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.